అప్పులు అసలు ఎంత తీసుకున్నారు? ఇది ఇదివరకు అంటే నిజం 4 అడుగులేసి లోపు అబద్ధం 6 చుట్టొస్తుందని 14.5 లక్షల కోట్లు 15 లక్షల కోట్ల దాకా వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు బడ్జెట్లో ఏం చెప్పారో చూడండి. ఇక్కడే మనం చెప్పట్లేదు, ఇది ప్రభుత్వం స్వయంగా ఈనాడులో మెన్షన్ చేసుకొచ్చినటువంటిదే. బహిరంగ మార్కెట్ లోన్లు 2023-24లో 68,400 కోట్లు తీసుకున్నారు. 24-25లో 71,000 కోట్లు తీసుకున్నారు తీసుకుందాం అనుకుని ఫైనల్గా 78,608 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు టోటల్గా 25-26లో 80,456 కోట్లు. ఇది పక్కన పెడితే ఓవరాల్గా 2023-24 నాటికి ఈ అప్పులు టోటల్గా ఉన్నటువంటి 2,53,542. 24-25 నాటికి 2,94,427 కోట్లు. అలాగే 2,74,000 అంటే సవరించిన అంచనాల ప్రకారం 2,74,607. 25-26 బడ్జెట్ అంచనాలు 3,22,359 కోట్లు. ఇది బహిరంగ మార్కెట్ లోన్లు, ఫ్లోటింగ్ డెబిట్ అంటే గ్రాసు, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు, ఇతర రుణాలు, డిపాజిట్ లావాదేవీలు నికరం, రుణాలు, అడ్వాన్సులు, ఇతర వసూళ్లు, కంటింజెన్సీనిది. ఇవి కాకుండా కార్పొరేషన్ల లోన్లు ఇతరత్ర కలిపితే ఇది బిల్లుల చెల్లింపులతో కూడా కలిపితే వచ్చేటటువంటి దాన్ని కలిపి అంటే బిల్లులు ఇప్పుడు వాళ్ళు కూడా బిల్లులు పెండింగ్లో ఉంటాయి. వీళ్ళు చేసినటువంటి దాంట్లో కూడా బిల్లులు పెండింగ్ ఉంటాయి. ఆ బిల్లులు పెండింగ్లు కూడా అప్పుల కిందనే చూపించి అప్పటికి గట్టిగా సాగతీస్తే కూడా 9 లక్షల కోట్ల దగ్గరికి వెళ్తుంది. అన్నీ సాగతీసి ఆ బిల్లులతో కూడా వెళ్తాయి. అవి కాకపోతే 7.5 లక్షల కోట్ల దాకా వెళ్తుంది. కానీ ప్రజలకు ఏమని చెప్పారు? 14.5 లక్షల కోట్ల రూపాయలు. అంటే నిజం కంటే కూడా అబద్ధం అందంగా ఉండేటటువంటి పరిస్థితి. దాని మీదనే నిన్ననే ఏది బొగ్గన మాట్లాడుకొచ్చారు. బట్ వాస్తవంగా బడ్జెట్ అప్పుడు రెండో వెర్షన్ కూడా వేస్తారు. ఇప్పుడు రెండో వెర్షన్స్ వేసేటటువంటి కాన్సెప్ట్ పోయి రెండో వెర్షన్ అంటే ఒక చిన్న మొక్కని ప్రొజెక్ట్ చేసి చూపించేసి పక్కకి వెళ్ళిపోతున్నటువంటి రోజులు కాబట్టినే అసలు లెక్క పక్కకి వెళ్ళిపోతుంది. పబ్లిక్కి అబద్ధమేమో రోజుల తరబడి మాట్లాడి నిజాన్ని మాత్రం ఇప్పుడు ఆల్రెడీ 1,00,000 కోట్లు ఏడాది బడ్జెట్లో అప్పు తీసుకుంటున్నారు. అది మళ్ళీ రాశారు. ఇక్కడ దాని మీద ఆయన ఏమన్నారు? బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాజీ ఆర్థిక మంత్రి, ఒకసారి విందాం. డెట్ చూడండి ఎట్లా చెప్తారో అప్పు మళ్ళీ అక్కడ కూడా ఏమని చెప్తారు? 31 మార్చికు 3,75,295 కోట్లు ఉంది. ప్రభుత్వ అప్పు 4,38,278 కోట్లు ఉంది. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు ఉంది. కార్పొరేషన్ అప్పులు అంటే మన వివిధ డిస్కాములు, విద్యుత్ సంస్థలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అవన్నీ కలిసి 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్ 36,000 కోట్లు, విద్యుత్ సంస్థలు 34,000 కోట్లు, 1,13,000 కాంట్రాక్టర్లకు వేయాల్సినవి, ఎంప్లాయీస్ కు 21,000. ఇవన్నీ లెక్కేసి 9,74,556 కోట్లు మీరు ఇచ్చిన లెక్క. 9,74,556. ఇది సాక్షాత్ అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేది. ఇది 14 లక్షలు ఎక్కడ పోయిందండి? 14 అన్నట్లుంటారే, 13 అన్నట్లుంటారే, 12 అన్నట్లుంటారే, 10 అన్నట్లుంటారే, విధ్వంసం అన్నట్లుంటారే. మళ్ళీ అందులో కూడా చూడండి, అందులో కూడా ఎవరన్నా చేయొచ్చునా ఇట్లాంటివి? ఇప్పుడు వాస్తవానికి 4,38,278 కోట్లు అప్పు. మీరే చెప్తున్నారు కదా అప్పని. మీ ప్రకారమే పోదాం, ఎందుకంటే బుక్కులలో కూడా అంతే రాసినారు. ఆ తర్వాత 80,914 కోట్లు పబ్లిక్ అకౌంట్, రైట్? బుక్కులలో ఉంది, దాని ప్రకారం పోదాం. ఆ తర్వాత కార్పొరేషన్ అప్పులు మీరు 2,48,677 కోట్లు అని మీరు అంటున్నారు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వచ్చేసి 1,54,797 కోట్లని కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అంటున్నాడు. మళ్ళీ మీరు కరెక్టా? కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కరెక్టా? దేశానికి సంబంధించిన ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లెక్కలు చూసేదే వాళ్ళ పని, లెక్కలు రాసేదే వాళ్ళ పని. వాళ్ళు చెప్పినది కరెక్టా, వీళ్ళు కరెక్టా? అసలు ఆశ్చర్యం. ఈ మధ్య కాలంలో నేను అమెరికాలోనే ఎక్కడో ఒక అబ్బాయి యంగ్స్టర్ ఏదో ఉద్యోగం చేస్తున్నట్టున్నారు, యూకేలోనో అమెరికాలోనో ఐటీ ఉద్యోగం. ఆయన ఎంత బాగా చెప్పినానంటే నాకు ఎందుకు డిఫరెన్స్ కనపడుతుందండి. ఈ కూటమి వాళ్ళు ఏది చెప్పినా కూడా ఒక్క రోజు కూడా ఒక సోర్స్ చెప్పరు. వేరేస్ వైసీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏం మాట్లాడినా కూడా అది ఆర్బీఐయా, అది సిఏజీనా, అది మాస్పీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్, ప్రతి దానికి ప్రతి ఫిగర్కి ఒక సోర్స్ ఉంటుంది. వీళ్ళది ఒక్క సోర్స్ కూడా ఉండదు. ఏంది ఇది అంటారు? 1,54,797 కోట్లు అయిపోయినా. ఆ తర్వాత నెక్స్ట్ 36,000 కోట్లు సివిల్ సప్లైస్ అంటారు. సివిల్ సప్లైస్ కు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వలేదు కాబట్టి, పేమెంట్ చేయలేదు కాబట్టి, పేమెంట్ చేయనందుకే
సివిల్ సప్లైస్ అప్పు చేసింది అంటే ఆ 36,000 కోట్లు ఎక్కడుంది? ఆల్రెడీ 1,54,797 లోపల 36 ఉంది. దాన్ని మళ్ళా మీరు 2 డబుల్ కౌంట్ చేస్తారు. అదే విధంగా ఏమంటారు మీరు? డిస్కామ్లు, విద్యుత్ సంస్థలకు 34,267. విద్యుత్ సంస్థలు ఎందుకు అప్పు చేసినాయి? సబ్సిడీ ఏదైతే ఉందో మన అగ్రికల్చర్ మన రైతులకు, వ్యవసాయదారులకు ఇచ్చే కరెంట్ సబ్సిడీ కానీ, ఎస్సీ ఎస్టీ హౌసింగ్ సబ్సిడీ కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ అప్పు, ఆ డబ్బులు ప్రభుత్వం ఏదైతే డిస్కామ్ కు కట్టాలనో కట్టనందు వలన వాళ్ళు అప్పు చేయాల్సి వచ్చింది. ఆ అప్పు 154 ఉంది, 154 మళ్ళీ డబుల్ కౌంట్. 1,13,000 కోట్లు మీరు ఎవరికి? కాంట్రాక్టర్లకని. కాంట్రాక్టర్లలో మీరు చెప్పే లెక్క ప్రకారం అప్లోడ్ అనేది 86,000 కోట్లు, 86,608. మళ్ళీ అప్లోడ్ అనేది తీసుకోవాలన్నా అంతేమి 1,18,000 రాసుకోవచ్చు, 2,18,000 రాసుకోవచ్చు, 3,18,000 రాసుకోవచ్చు. దానికి ఒక పద్ధతి, ఒక సిస్టమ్ లేనప్పుడు ఏమన్నా రాసుకో. ఇంకా అంత లెక్కేస్తే నా ప్రకారం 7,83,773 కోట్లు వస్తుంది. 7,83,773. అంటే మీరు చెప్పేది 9,74,000. ఎట్లా ఒకట్లా 10 టచ్ కావాలని కాలే. అయితే యాక్చువల్గా అందులో 3,90,247 కోట్లు అంటే లెటర్సే 3,90,250 కోట్లు అనుకోండి. మేము పాలనలోకి వచ్చినప్పుడు ఉన్న అప్పు అంటే 2019 నుంచి 2024 మేము చేసిన అప్పు ఎంత? 3,93,526 కోట్లు. కొన్ని లెక్కేసుకోండి, అప్రాక్సిమేట్గా 4 లక్షలు వేసుకోండి, ఇంకా ఎక్కువనే వేసుకోండి. 4 లక్షల కోట్లు లెక్కేస్తే మీరు 14 అని, 10 అని, శ్రీలంక అని, కంబోడియా అని, కొలంబియా అని, ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలు చెప్పి ఎంత అన్యాయంగా చేసినది. కానీ జనం ఇదే నమ్మారు కదా, అదే సమస్య.